నేను కొట్టాను నమ్ము అని చెప్పుకోవాల్సి వస్తుంది అమెరికా పరిస్థితి. ఇరాన్ మీదన దాడి చేసింది. B-2 బాంబర్లతో విరుచుకుపడింది. బట్ మా అణుస్థావరాలకు ఏం కాలేదని చెప్పింది ఇరాను. అలాగే అక్కడ ఉన్నటువంటి యురేనియాన్ని మార్చేశామని చెప్పింది ఇరాను. అవును అంది ఇజ్రాయెల్. మరప్పుడు అది అవతలకెళ్ళిపోతే అప్పుడు దాడి చేసి ఏంటి ప్రయోజనం అంటే, అమెరికా వ్యూహకర్తల పాయింట్ ఏంటంటే, విడిగా ఎక్కడో యురేనియం పెట్టుకుంటే దానివల్ల ఏమీ కాదు. అణుబాంబు తయారు చేయాలంటే చాలా పెద్ద సిస్టమ్ ఉండాలి. అట్లాంటి సిస్టమే నటాంజ్ కావచ్చు, ఈ 3 ప్రదేశాల్లో జరిగింది పార్దో కావచ్చు, ఇట్లాంటి చోట్ల 3 చోట్ల కూడా అక్కడికి తెచ్చి అక్కడ తయారు చేయాలి యురేనియం. వాటిని బ్లాస్ట్ చేసేసింది కాబట్టి మళ్ళీ అవన్నీ తయారు చేసుకోవడానికి ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది అన్నటువంటిది అమెరికన్ వ్యూహకర్తల ఆలోచన. ఇరాన్ ఇట్లాంటి దానికి ఆల్టర్నేటివ్ కూడా ప్రిపేర్ చేసుకుని మరొక 2-3 అట్లాంటి స్థావరాలు తయారు చేసుకుంది అన్నటువంటిది ప్రస్తుతం అంతర్జాతీయంగా వినబడుతున్నటువంటి మాట. ఏది ఏమైనా పరువు పోయినటువంటి అమెరికా పరువు కాపాడుకునేటటువంటి ప్రయత్నంగా లేదు మేము దాడి చేశామంటూ తాజాగా ఇరాన్ మీదన ఆ విమానాలు బయలుదేరి వెళ్ళడం, అక్కడ బాంబులు వేయటం, అక్కడ అంతకుముందున్న దృశ్యాలు, ఇప్పుడున్నటువంటి దృశ్యాలు, అక్కడ బొక్కబడినటువంటి దృశ్యాలుతో ఒక వీడియోని రిలీజ్ చేసింది. మేము గట్టిగా దెబ్బతీసామని చెప్పింది. అవును దెబ్బతీసిన మాట వాస్తవం వాళ్ళ స్థావరాల్ని. కానీ మా అణు నిరాయుధీకరణ అనే లేదా అణ్వస్త్రాలు తయారు చేయాలన్న మా సంకల్పం అయితే మాకు లేదు. బట్ మా యురేనియానికి ఏం కాలేదని ఇరాన్ చెప్తుంది. ఓవరాల్గా ప్రస్తుతం అమెరికా నమ్మమంటోంది.